టాలీవుడ్ లవ్ బుల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ హోటల్లో గ్రాండ్గా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా ఈ వేడుక అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్ రష్మిక. ఇప్పుడు విజయ్ సొంతూరు అయిన నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలంలోని తుమ్మన్పేట గ్రామంలో సందడి చేశారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్లో నవ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు.
ఇక దాదాపు 32 సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయ్ కుటుంబ సభ్యులకు గ్రామస్తులు అభిమానాలు, కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యనారాయణ వ్రతంలో విజయ్ను చూస్తూ రష్మిక మురిసిపోయిన వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అలాగే విజయ్ తన సొంత ఊర్లోని తుమ్మన్పేట గ్రామస్తులందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మందికి పైగా విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ జంట పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా పలు ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున స్వీట్స్ పంపిణీ చేశారు. ఇక ఇదిలా ఉంటే మార్చి 4న హైదరాబాద్లోని సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే ఇదంతా ఒకెత్తైతే వ్రతం ముగిశాక అతిథులకు గ్రామస్తులకు ఇచ్చిన విందుపై నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పవిత్ర పూజలు జరిగినప్పుడు కేవలం శాకాహారం మాత్రమే వడ్డిస్తారు. కానీ విజయ్ దేవరకొండ తన ఇంటి దగ్గర నిర్వహించిన ఈ వేడుకల్లో వెజ్ మరియు నాన్ వెజ్ రెండింటిని వడ్డించారు. దీంతో పూజ ఉన్న రోజు మాంసాహారం పెట్టడం ఏమిటి? ఇది సంప్రదాయ విరుద్ధమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విమర్శలపై తెలంగాణ నెటిజన్లు గట్టిగా బదులిస్తున్నారు. హిందూ ధర్మంలో సంస్కృతి అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుందని, తెలంగాణలో ఇది మరింత భిన్నంగా ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఇక్కడ భక్తితో పాటు ఆహారం పట్ల కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. పూజ ముగిసి స్వామివారి పీఠాన్ని జరిపిన తర్వాత మాంసాహార విందు చేసుకోవటం తెలంగాణలోని చాలా కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. దేవుడికి పెట్టే నైవేద్యం మరియు ప్రసాదం ఖచ్చితంగా శాకాహారమే ఉంటుందని, అయితే పూజ ముగిసిన తర్వాత అతిథులకు పెట్టే భోజనంలో మాంసం వడ్డించడం అనేది ఆయా కుటుంబాల ఆచారం మరియు ప్రాంతీయ సంస్కృతిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇక తెలంగాణలోని చాలా గ్రామాల్లో దేవుడి పూజ పూర్తయ్యాక సాయంత్రం లేదా మరుసటి రోజు విందులో మాంసం వడ్డించడం సర్వసాధారణమని చెబుతున్నారు. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ తన మూలాలు మర్చిపోకుండా తన ఊరి జనాన్ని తన సంతోషంలో భాగం చేస్తూ వారు కోరుకున్న విందును అందించడం గొప్ప విషయమని ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయాలు మనుషుల కోసం పుట్టాయి, ప్రాంతాన్ని బట్టి వాటిని గౌరవించడం నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి. ఇక లవబుల్ కపుల్ అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళైతే జరిగింది. ఇక విజయ్ తన సొంతూరులో సత్యనారాయణ వ్రతంలో కూడా పాల్గొన్నారు. అయితే అక్కడ గ్రామస్తులకి ఏర్పాటు చేసిన విందులో అయితే నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటారు? ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రేమ జంటగా ఎప్పటి నుంచో వార్తల్లో నిలిచిపోయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందానాల తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందంటే వారు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరిని బంధుమిత్రుల సన్నిధిలోనే పెళ్లి చేసుకున్నారు. అంటే టాలీవుడ్ నుండి ఇటు బాలీవుడ్ నుండి కూడా ఎవరిని పిలవలేదు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్పూర్ లో ఉన్న ప్రముఖుల లగ్జరీ హోటల్లో గ్రాండ్ ఉదయ్పూర్ లో అయితే
అత్యంత ఆత్మీయ వాతావరణంలో కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా వాళ్ళ పెళ్లి అనంతరం కూడా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వెంటనే విజయ్ స్వగృహమైన నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంకి అయితే తుమ్మనపేట గ్రామానికి వెళ్ళడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన స్వగృహం అంటే తన నేటివ్ ప్లేస్ వెళ్ళిన తర్వాత దాదాపు 32 సంవత్సరాల తర్వాత తన స్వగ్రామానికి వచ్చిన విజయ్ గ్రామస్తులతో పాటు కోలాటాలు కానీ జానపద నృత్యాలు కానీ అంటే తన యొక్క పెళ్లి సంబరాలను కూడా జరుపుకున్నారని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయినాయి. అయితే గ్రామంలో కూడా కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో కూడా నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక మీడియా కథనాలకు సంబంధించి కూడా అంటే వ్రతంలో విజయ్ పూజ విధుల్లో నిమగ్నమై ఉండగా పక్కనే కూర్చొని ఆయన్ని చూసిన రష్మిక మురిసిపోతుంది. ఇట్లాంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. అలాగే తుమ్మనపేట గ్రామస్తులకు సంబంధించి విజయ్ ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయాలి. పెళ్లి సందర్భంగా పెళ్ళైన తర్వాత దేశవ్యాప్తంగా కూడా స్వీట్లు పంచడం జరిగింది. అంటే వారు దేశవ్యాప్తంగా వారి యొక్క వివాహ బంధానికి సంబంధించి ఒక సింబల్ ఆఫ్ లవ్ గా అయితే స్వీట్లు పంచి ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ అంటే వారి యొక్క గ్రామానికి సంబంధించి కూడా విజయ్ ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయగా దాదాపు 3,000 మందికి పైగానే భోజన సదుపాయాన్ని కల్పించారు. స్వామి ఈ భోజనాల్లో పెళ్లి అనంతరం కూడా దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ భోజనాల్లో మాంసాహారం పెట్టడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే పలు ఆలయాల్లో పూజలు చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అదేవిధంగా మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ముందు కూడా గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత కూడా ఈ భోజనాల్లో మాంసాహారం పెట్టడం అనేది కూడా వివాదాస్పదంగా మారింది. అంటే దీనిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణకు చెందిన పలువురు నెటిజన్లు కూడా మాట్లాడారు. సాంస్కృతిక పరిశీలనకు సంబంధించి హిందూ సాంప్రదాయాలు ప్రాంతానుసారం కూడా మారుతూ ఉంటాయని చెప్తున్నారు. దేవుడికి సమర్పించే నైవేద్యం ప్రసాదం ఖచ్చితంగా శాకాహారమే అయినప్పటికీ పూజ పూర్తయ్యాక కూడా స్వామివారి పీఠాన్ని జరిపిన అనంతరం కుటుంబం గ్రామ విందులో మాంసాహారం వడ్డించడం తెలంగాణలో అనేక గ్రామాల్లో ఆనవాయితీగా వస్తున్న ఒక విషయం అని చెప్తున్నారు. అయితే పూజ విధానాలు ఒకలా ఉన్న సామూహిక విందులు ఆచారం ప్రాంతీయ సంస్కృతిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు, కొంతమంది పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళైతే అంటే వెంటనే పూజ చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే వ్రతం అయ్యాక ఇటువంటి మాంసాహారం పెట్టడం అనేది సరి కాదని కొంతమంది అంటుంటే, కొంతమంది అయితే తెలంగాణలో ఇది ఒక ఆచారం, ప్రాంతాలు మారినప్పుడు ప్రాంతాల ఆచార వ్యవహారాలు కూడా మారుతాయని కూడా అంటున్నారు. అంటే పూజా విధానాలు ఒకలా ఉన్న సామూహిక విందుల ఆచారం ప్రాంతీయ సంస్కృతిని బట్టి ఆధారపడి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోకుండా తన స్వగ్రామ ప్రజలకి ఒక జీవితంలో ముఖ్య ఘట్టంలో భాగస్వాములు చేయడం, వారి అభిరుచులను అనుగుణంగా కూడా విందు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే అంటే వ్రతంలో పాల్గొన్న తదనంతరం ఇట్లాంటి మాంసాహార భోజనాలకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. సాంప్రదాయాలు మనుషుల కోసం పుట్టాయి, ప్రాంతాన్ని బట్టి వాటి రూపం మారుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. అయితే ఈ పెళ్లి వేడుకలతో పాటు గ్రామ సందడి, వ్రతం, విందు, వివాదం కలిసి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel